నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశంలో నెరవేరని ఆశలు దాదాపు 90 నుంచి 95% మందికి ఈ నెరవేరని ఆశలనే ప్రాబ్లం ఉంటుంది. ఈ నెరవేరని ఆశలకు ఎవరు కారణము? ఈ నెరవేరని ఆశలు ఎవరి ఆశలు? ఈ ఆశలు నెరవేరకపోవడానికి ద టైప్ ఆఫ్ ఆశలు అంటే ఆశల యొక్క వెరైటీ ప్రాబ్లమా? ఆశించి భంగపడేవాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేస్తే ఆ ఆశలు నెరవేరుతాయా? అంటే ఆశల విషయంలో భారతదేశంలో ఆశ పడేవారి సంఖ్య గణనీయంగా గత 20-30 ఏళ్ళుగా బాగా పెరిగింది. ఈ ఆశలు ఎందుకు నెరవేర్తలేవు? సామాన్యమైన ఆశలు కూడా నెరవేర్తలేవు, ఎక్స్ట్రాడినరీ ఆశలు నెరవేర్తలేవు. ఈ ఆశల నెరవేరని సంఖ్య, దాని శాతము తీవ్రంగా పెరుగుతుంది. దేనివల్ల? ఇది కొద్ది కాంప్లికేటెడ్ టాపిక్, అర్థమైన వాళ్ళే వింటే మంచిది. భారతదేశంలో నెరవేరని ఆశలకు ముఖ్య కారణం ఏమంటే, కోట్ల మందికి కొన్ని ఆశలు, కోట్ల మందికి కొన్నే ఆశలు, కోట్ల మందికి అవే ఆశలు. జనాలేమో కోట్లకు కోట్లు, ఆశలు మాత్రం పరిమితమైన ఆశలు. అంటే చాలామంది పరిమితమైన ఆశలు అంటే మంచిదే కాదండి, అందరికీ పరిమితమైన ఆశలే ఉన్నాయి కదా, మరి ఈ ఆశలు ఎందుకు నెరవేర్తలేవు? అక్కడనే ప్రాబ్లం వచ్చింది. కోట్ల మందికి కొన్నే ఆశలు, పరిమితమైన ఆశలు, అవే ఆశలు. అందరూ కంటున్నది కొన్ని ఆశలే. కోట్ల మంది లక్షల్లో ఆశలు, లక్షల వెరైటీ ఆశలు కంటే తప్పకుండా నెరవేరే సంఖ్య లేదా శాతం చాలా పెరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ కోట్ల మందికి కొన్నే ఆశలు, అవే ఆశలు. కలలు కనేవాడికి హక్కుందా? కళ నెరవేర్చడానికి ఆయనకు ఆ ఎబిలిటీ ఉందా? లేదా ఆ ఆశ పడేవాడికి అది అచీవ్ చేసే హక్కు లేదా సామర్థ్యం ఉందా? ఇవేమీ చూడకుండా కోట్లాది మంది తమ జీవితంలో కొన్నే ఆశలు పెట్టుకొని, అవే ఆశలు పెట్టుకొని దాన్ని నెరవేర్చడానికి సాయశక్తుల ప్రయత్నం చేసి దాదాపు 40-50% జీవితం ఈ కళల నెరవేర్చడంలోనే గడిపేస్తూ ఉన్నారు.
మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మన కలలు నేను నెరవేర్చగలనా? అసలు ఈ కళ ఎవరిది? ఈ ఆశ ఎవరిది? ఈ కంటున్నవాడు ఆ కళను నెరవేర్చగలడా, లేదా నేను ఆయన కళను నెరవేర్చాలా? కోట్ల మంది కొన్ని ఆశలనే వెంటపడుతున్నారు. కోట్ల మంది కొన్ని ఆశల వెంటనే పడుతున్నారు. ఇది ఇంతవరకు కరెక్ట్. భారతదేశంలో కోట్ల మంది కులాలు, మతాలు తమ జీవన ఉపాధి కోసం తమ తాత ముత్తాతలు చేస్తున్న ప్రొఫెషన్ని వీడి ఇతర వృత్తులను స్వీకరించి ఆ వృత్తుల్లో నైపుణ్యం ఉన్నా అది ఒక ప్రొఫెషన్గా ఎంచుకోకుండా అందరూ సహజ సిద్ధ వృత్తుల్లో కాకుండా కొన్ని వృత్తుల్లోనే చేరాలి, ఆ వృత్తులు మేమెందుకు చేయకూడదు, ఇవే వృత్తులు మేము చేస్తాం, తల తాకట్టు పెట్టైనా ఇదే వృత్తిలో ఉంటాం, ఏదైనా మేము మా పాత వృత్తులను చేపట్టము. ఈ వృత్తికున్న ప్రాముఖ్యత మా వృత్తులకు లేవు అంటే ఈ సొసైటీలో వేరు వేరు లెవెల్లో బతికే జీవులు తమ కోసం, తమ పిల్లల కోసం కనే కలలు, ఆశలు కొన్ని అంటే ఏళ్లపై లెక్క పెట్టుకునే సేమ్ కలలు అంటారు. అసలు ఇది ప్రాక్టికలా? మీ నాన్న ఏమి, మీ తాత ఏం చేస్తుండే? మీ నాన్న ఎక్కడ పని చేస్తుండే, మీ తాత ఎక్కడ పని చేస్తుండే? మీ నాన్న ఎంత సంపాదిస్తున్నాడో మీ తాత ఎంత సంపాదిస్తుండే? అంటే తల్లిదండ్రుల వరకే ఈ చేతి వృత్తులు, తమ కుల వృత్తులు వచ్చి మాయమైపోతున్నాయి. లక్షలాది తల్లిదండ్రులకు అనేది కొన్ని కలలే, పరిమితమైన ఆశలే. పాతకాలంలో కులాలు, కుల వృత్తులు, దాంట్లో ఉండే సమస్యలు, పరిష్కారమయ్యే సమస్యలు, పరిష్కారం కాని సమస్యలను జనరేషన్గా ఈడ్చుకొచ్చి సొసైటీలో తమ సుస్థిర స్థానాన్ని వాళ్ళు ఏర్పరచుకునేవాళ్ళు. కానీ ఇవాళటి రోజుల్లో కోట్లాది మంది కొన్ని వృత్తులనే చేపట్టి వాటిపైనే ఆశ పట్టుకొని భంగపాటుకు గురవుతున్నారు. అందుకోసం ఎక్కడ చూసినా నిరుద్యోగము, డబ్బులలేమి, అప్పులు. అంటే
ఏ ప్రొఫెషన్లో ఏది చేపడితే దాంట్లో ఎక్కువ డబ్బులు ఉంటాయో దానికోసం ఆరాటపడ. భారతదేశంలో ఇంకో ప్రాబ్లం ఉంది. ఆరాటపడేవాడొకడు, తీర్చేవాడొకడు, అనుభవించేవాడొకడు. అంటే ఇండియన్ సొసైటీ చాలా కాంప్లెక్స్ ఉంది. కొన్ని ఇంప్రాక్టికల్ థింగ్స్ చేస్తూ తమ కాళ్లపై తామే గొడ్డలు పెట్టుకొని లబోదిబం అనడం ఫ్యాషన్ అయిపోయింది. నీ వృత్తి ఏ వృత్తి? మనం సమాజంలో చూస్తే లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయిడ్ పీపుల్ యొక్క పేరెంట్స్ చూస్తే వందలాది వృత్తులు చేపట్టే వాళ్ళు ఉంటారు. ఆ వందలాది వృత్తులు చేపట్టే వాళ్ళు అందరూ ఐఏఎస్ ఎగ్జామ్ కోసం, అందరూ ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వడ్రంగి వృత్తి వాడి కొడుకు కూడా ఎంబీబీఎస్ సీట్ కోసం ప్రయత్నిస్తారు. డాక్టర్ కొడుకు కూడా ఎంబీబీఎస్ సీట్ కోసం ప్రయత్నిస్తాడు. ఒక ఇంజనీర్ కొడుకు కూడా ఎంబీబీఎస్ కోసం ట్రై చేస్తాడు. ఒక మున్సిపల్ వర్కర్ యొక్క కొడుకు కూడా డాక్టర్ ఎంబీబీఎస్ సీట్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అంటే తమ తల్లిదండ్రులకు, వాళ్ళ వృత్తులకు, వాళ్ళ కుల వృత్తులకు, వీళ్లకు ఏ సంబంధం లేకుండా అందరూ ఒకటే కళ, ఒకటే వృత్తి, ఒకటే పిచ్చి, అందరిది ఒకే మార్గం. సమాజంలో బాగా ప్రాబల్యం ఉన్న, బాగా పేరు తెచ్చుకోగల, బాగా డబ్బు రాగల వృత్తులే అందరూ చేపట్టడానికి కంకణం కట్టుకున్నారు. భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ యాటిట్యూడ్. ఇక్కడ జాబ్స్ లేవని కాదు, వృత్తులు చేపట్టలేరని కాదు, చేపట్టారు కనుక సమాజంలో ఇంత నిరుద్యోగ స్థితి, ఉద్యోగం లేమి, డబ్బు లేమి. వృత్తిలో డబ్బు ఉంటుంది, ఆ వృత్తి చేపట్టలేనప్పుడు దాంట్లో ఎంత డబ్బు వస్తే ఏం లాభం? ఈ ముఖ్యమైన అంశాన్ని ఎవరూ గమనిస్తలేరు. అందరూ ఒకటే గమనిస్తున్నారు, ఈ వృత్తిలో డబ్బు ఎక్కువ వస్తుంది. ఆ వృత్తి చేపట్టడానికి అయ్యే స్ట్రగుల్, ఆ వృత్తి చేపట్టడానికి అయ్యే ఖర్చు, ఆ వృత్తి చేపట్టడానికి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ టాలీ అవుతున్నాయా లేవా తెలియకుండా ప్రతి ఒక్కడు జనాలు మెచ్చింది, సమాజంలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలనే వెతుక్కుంటూ తమ టైము గడిపేస్తూ ఉన్నారు. అంటే కులాల వారిన ఈ జాబ్స్ ఎత్తుక్కోవాలన్నా అంటే ఎత్తుక్కోకండి. లక్షల మంది ఎంబీబీఎస్ సీట్ కోసం ప్రయత్నిస్తే వందల్లో సీట్లు ఉన్నాయి. ఈ ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళు మరి ఏం చేస్తారు? అంటే ఎంబీబీఎస్ రాని వాడు బీకామ్ చేస్తాడు, లేదా బీఎస్సీ చేస్తాడు, లేదా ఏదో ఒకటి చేస్తాడు. తనకు లింక్ లేని డిప్లొమా కోర్సులు కూడా చేస్తాడు. అంటే ఆశ పాడేది కొంత మీదే, కొన్ని వాటి మీదే. అది అడి ఆశలైతే ఏదో ఒకటి తీసుకోవడం. అంటే ఈ ఏదో ఒకటి ముందే తీసుకోవచ్చు కదా అంటే కాదు. అందరూ ఆ ఎంబీబీఎస్ కోసం స్ట్రగుల్ చేసి ఫెయిల్ అయ్యి లక్షల సంఖ్యలో
వేరే ఆప్షన్ లేకుండా చిన్న చిన్న కోర్సులు చేసి జీవనోపాధి కోసం వెతకటం. ఈ జీవనోపాధి వెతకటం ముందే ప్రారంభిస్తే ఎంతో మర్యాదగా కొన్ని ప్రొఫెషన్స్లో సెటిల్ కావచ్చు కదా. నేను మీకు హెచ్చరిస్తూనే ఉన్నా, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఈ కొత్త కొత్త కోర్సులు, దీని ప్రాబల్యం ఇంకా పెరగలేదు. ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం మనం. దాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేసి హైప్ ఇచ్చి మనమే టూ మచ్గా వరవుతున్నామని నేను మీకు ఎన్నో వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు లేటెస్ట్ డేటా ఏమవుతుందంటే జేఎన్టీ లాంటి కాలేజెస్లో ఈ అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ అంటే కొత్త కొత్త కోర్సులు, కొత్త జనరేషన్ కోర్సులలో సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత కూడా 10-15 సీట్లు 20 సీట్లు మిగిలిపోయినాయి. అంటే ఏఐ కొన్ని ఏండ్ల కింద పొరుడు పోసుకుంది, ఒక 3-4 ఏండ్ల కింద పొరుడు పోసుకొని దాని జీవనకాలం అప్పుడే ముగింపు దశకు వచ్చింది. నేను మీకు చెప్పిన ఏఐ అంటున్నారు, అసలు ఏఐ అన్నీ చేయలేదు. ఏఐ బేసిక్ లెవెల్ థింగ్స్నే కవర్ చేయగలదు కానీ హ్యూమన్ బ్రెయిన్తో కంపీట్ చేయలేదు, కాంప్లెక్స్ టాస్క్స్ అప్పటికప్పుడు చేంజ్ చేయలేదు అని మీకు చెప్పాను. జస్ట్ 3-4 ఇయర్స్లో ఏఐ వచ్చింది, పీక్కి వెళ్ళిపోయింది, టాక్లో వచ్చింది, అప్పుడే దాని పతనం మొదలైపోయింది. ఇది ఏఐ ఓటమి కాదు, ప్రజల ఓటమి. ఎందుకంటే ప్రజలు ఓవర్గా రియాక్ట్ అయ్యారు ఏఐకి. అంటే ఏఐ అని ఏం తెలియకుండా ఓవర్ రియాక్ట్, అందరూ ఏఐ తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, జేఎన్టీయూలో ఏఐ మెషిన్ లెర్నింగ్ కోర్స్కి 15 సీట్లు ఖాళీగా ఉన్నాయి ఆఫ్టర్ సెకండ్ కౌన్సిలింగ్. అంటే ఓటు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, భయపడుతున్నారు. ఎందుకు? ఫ్యూచర్ అంతా ఏఐ కదా, ఎందుకు తీసుకుంటలేరు? అంటే జస్ట్ టాక్. అంటే వేలాది మంది ఇంట్రెస్ట్ లేని విధవలు ఏఐ కోర్సు తీసుకొని దాంట్లో నైపుణ్యం కోసం ప్రయత్నించి దాని టాక్ కొద్దిగా చేంజ్ కాగానే ఆ ప్రొఫెషన్నే వీడి వేరే పనులు చేయడానికి రెడీ అవుతున్నారు. కంప్యూటర్ సైన్సెస్లో కూడా 10-15-20 సీట్లు ఖాళీ ఉన్నాయి. అంటే హనీమూన్ పీరియడ్ అప్పుడే అయిపోయింది. నేను మీ అందరికీ నా వీడియోస్లో చెప్పిన ఏఐ ఇంకా ఎవాల్వ్ కాలేదు. ఎవాల్వ్ కాకముందే ఓవర్ ఎస్టిమేట్ చేసి కోర్సులు కంప్లీట్ చేసి ఇంజనీరింగ్లో ఏఐ పెట్టి నానా బీభత్సం చేసి దానిలో ఒక హైప్ ఇచ్చి దానికి ఫ్యూచర్ లేకుండా చేసింది ఈ సన్నాసులే. ఇప్పుడు మీ కండ్ల ముందర తెలుస్తుంది, ఏఐ సీట్లే ఖాళీ ఉన్నాయట, కంప్యూటర్ సైన్సెస్ సీట్లు ఖాళీ ఉన్నాయి. అంటే న్యూ జనరేషన్కి అసోసియేట్ అయిన కోర్సెస్ ఆల్రెడీ డిక్లైన్లో ఉన్నాయి. నేను ఇది చెప్పినా లేదా మీకు? ఏఐ అన్నీ చేయలేదు, కొన్ని చేయగలదు, హైప్ ఎక్కువ. కరెక్షన్ మోడ్లో పోయి మధ్యలో కరెక్షన్స్ చేయలేదు, అది ఇంకా మోడ్లో రాలేదే. ఓవర్ హైప్ ఇస్తున్నారు. కంప్యూటర్ సైన్సెస్ చావదు, కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ చావదు, ఏఐ కూడా చావదు. రెండు బతికి ఉండడానికి, శాసించడానికి ఈ లోకానికి వస్తున్నాయి. కానీ మనం ఇచ్చిన ఓవర్ హైప్కి, సమయానికి ముందే అవి మన జీవితాలు మార్చేస్తాయని మనం ఇచ్చిన హైప్కి అవి తగిన సమాధానం ఇప్పుడే చెప్తున్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇంకా మెచ్యూర్ స్టేజ్కి రాలేదు, ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాయి. అంటే ఆ సబ్జెక్ట్ టీచ్ చేసే వాళ్ళే ఇంకా పరిశోధన చేసి అసలు అది ఎలా వర్క్ అవుతుందో తేల్చుకోలేని పరిస్థితిలో ప్రొఫెసర్లు ఉన్నారు. అలాంటప్పుడు ఫ్యూచర్ అంతా ఏఐ, ఫ్యూచర్ అంతా మెషిన్ లెర్నింగ్ అనే ఊదరగొట్టే వాళ్ళకి ఇది చెంపపెట్టి. నేను చాలా సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఎన్నో వీడియోలో చెప్పిన, ఏఐని ఓవర్ హైప్ చేస్తున్నారు, అసలు ఇంకా ఆ స్టేజ్లో మనం రాలేదు, చాలా కూల్గా ఉండి ఆలోచించండి అంటే అందరూ ఎక్స్ట్రా చేయడానికి బిజీ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, జేఎన్టీయూలో ఉన్న సీట్లే ఫిల్ అవుతలేదు. ఎందుకైతే అంటే కొద్దిగా అనుమానం వచ్చింది పేరెంట్స్కి. ఏఐ జాబ్స్ గుంజేస్తే
కంప్యూటర్ జాబ్స్ ఉండవని కంప్యూటర్ సైన్సెస్ తీసుకోవడం మానేస్తున్నారు. ఏఐలో కాంపిటీషన్ ఎక్కువై అందరూ ఏఐ చేస్తున్నారు కనుక అక్కడ కూడా జాబ్స్ ఉన్నాయని ఏఐ కూడా చేస్తలేరు. ఈ విషయం మీకు నేను క్లియర్గా చెప్పినాను లేదా? అందరూ ఏఐ తీసుకొని ఏఐలో అతి తక్కువ శాలరీస్కే పనిచేయాల్సి వస్తుందని ఒక స్టేజ్ రాగానే ఏఐ ఇంకా ఎవాల్వ్ కాలేదు. అడ్వాన్స్లో ఏఐ కోర్సులు చేసి లక్షలాది మంది జమ అయిపోతే వాళ్ళ కోసం అక్కడ జాబ్స్ రెడీగా లేవు. ఇది నేను చేసిన కొన్ని రోజులకే ఈ వీడియో సార్థకం అయిపోయింది. దయచేసి అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్ళ ముందు కనిపించేవి మనకు అనుభవంలోకి వచ్చేవి అవి శాశ్వతమో కాదో మనమే తేల్చుకోలేకపోతున్నాం. కాబట్టి కోట్లాది మంది కొన్నే వృత్తులను ఎంచుకుంటే అవే వృత్తుల వెంట పెడితే రిజల్ట్ మన అందరికీ తెలుసు. తెలివితేటలు, జీన్స్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఏదో ఒక టైంలో వర్క్ అయ్యి మన కెరియర్ని హెల్ప్ చేస్తాయి. అది అందరూ అచీవ్ చేయలేరు. కళలు కనడంలో తప్పులేదు, కోట్ల మంది కొన్ని కళలే కనొచ్చు, అవి నెరవేరవు అని త్వరగా గమనించాలి. సీట్లు 100 నుండి 10 లక్షల మంది రాస్తుంటే ఎంతమందికి ఆ గుండె ధైర్యం ఉన్నోళ్ళు ముందర పోవచ్చు అనేది ఆలోచించాలి. దయచేసి అందరూ ఒకటి గమనించండి, కోట్లాది మంది కొన్ని కళలే కనడం మానేసేయండి. కోట్లాది మంది మీ జాతి వృత్తులు, మీ కుల వృత్తులు, మీకు మీరు ఎంచుకున్న వృత్తి అంటే ఆ కోర్సు కాకుండా ఆ వృత్తి కాకుండా ఇతర వృత్తుల్లో మీకు నైపుణ్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? వేరే వృత్తుల్లో డిమాండ్ సప్లై ఎలా ఉంది? ఆ డిమాండ్కు తగ్గ ఓపిక, స్కిల్ మీ దగ్గర ఉందా? ఇవన్నీ గమనించి ఫ్యూచర్ ప్రొఫెషన్స్ ఎంచుకోవాలి, ఫ్యూచర్ కోర్సెస్ ఎంచుకోవాలి. కానీ ఇలా విచ్చలవిడిగా ఒక కోర్స్ వెనుకబడి దాని కాలపరిమితి తగ్గించేసి దానిపై ఆల్రెడీ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేటట్టు చేసి ఆ కోర్సుని ఒక విలన్గా చిత్రీకరించి, ఇప్పుడు చూడండి కంప్యూటర్ కోర్సు ఏ కోర్సులు తీసుకుంటారంట, అప్పుడే అయిపోయింది, డిసైడ్ అయిపోయినారు, ఇంకా సాఫ్ట్వేర్కి ఫ్యూచర్ లేదు, ఏకి ఫ్యూచర్ లేదు. అంటే అంత తొందరపాటు నిర్ణయాలు సొసైటీలో జరుగుతున్నాయి. నేను ఒకటి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా, సాఫ్ట్వేర్ అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది దాని యూజ్. దాంతోపాటు శాలరీస్ తక్కువ ఉంటాయి సాఫ్ట్వేర్, కానీ సాఫ్ట్వేర్ చావనే చావదు. దెర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్. సాఫ్ట్వేర్ ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి రాదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఏఐ లాంటి టూల్స్ ఒక టూల్ మాత్రమే. అది మన బ్రెయిన్ని కంప్లీట్లీగా రిప్లేస్ చేసి ఆటో ప్రోగ్రామ్ మోడ్లో పోదు. మనం ప్రోగ్రామ్ చేస్తే కానీ అది ప్రోగ్రామ్ కాదు. దాన్ని సడన్గా కరెక్ట్ చేసుకోమంటే దానంతకు తాను కరెక్ట్ చేసుకోదు. లాజిక్ రాంగ్ ఉంది అని దానికి ఫీడ్బ్యాక్ ఇస్తే అది కరెక్ట్ చేసుకుంటుంది ప్రోగ్రామ్ని తప్ప, లాజిక్ని మనం ఇంటర్వ్యూన్ చేయకుండా అట్లా ఇడిచిపెడితే అది ప్లెయిన్ వెనీలా అంటే దానికి తోచిన విధంగా ఒక ఆన్సర్ని, ఒక ప్రోగ్రామ్ని రాసి పెడుతుంది. కానీ తనంతకు తానే ఆలోచించి ఆ ప్రోగ్రామ్ని మలచలేదు, ఇంకా ఆ స్టేజ్ రాలేదు. కాబట్టి మన దేశంలో కోట్లాది మంది లక్షలాది కళలు కనాలి, లక్షలాది వివిధ టైప్ ఆఫ్ కళలు కనాలి. మనకు నైపుణ్యం దేంట్లో ఉందో అది బేరీజు వేసుకోవాలి. తల్లిదండ్రులకు నచ్చజెప్పాలి, మనకు మనం నచ్చజెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు మనం నచ్చజెప్పుకునే నీడ్ ఫస్ట్ ఉంది. మనం తగ్గితే మనం నెగ్గగలం. ఇది వచ్చే రోజుల్లో, వచ్చే ఏళ్లలో ఇంపార్టెంట్ ఫార్ములా ఏమంటే మనం తగ్గితే మనం నెగ్గగలం. పేరెంట్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం తగ్గితే కానీ నెగ్గే ఛాన్స్ లేదు. కాబట్టి
మనం కొంచెం తగ్గి ఆ సబ్జెక్టుకు స్పేస్ ఇస్తే అది గ్రో అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఆ సబ్జెక్టు రాకన్నా ముందే దానికి తగిన ఫెన్సింగ్ చేసేసి దాన్ని ఓవర్ హైప్ ఇచ్చేసి దాంట్లో శాలరీలు పెంచేస్తే ఆ నైపుణ్యం లేని వాళ్ళు అది అందుకోలేక అది పుల్లటి ద్రాక్షగా మిగిలి అది దానికి నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయి అని అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడైనా మీ పేరెంట్స్ని మిమ్మల్ని ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. తప్పకుండా మన సిచ్యువేషన్, మన లెవెల్, మన లోడ్ బేరింగ్ కెపాసిటీని గుర్తుపెట్టండి. తర్వాతే ఆశపడండి. ఆశలు నెరవేరకపోతే ఏం చేయాలో కూడా ఒక వ్యూహం మీ పక్కన మీతో ఉండాలి. వ్యూహం మారుతూ ఉండాలి. ఆశలు కూడా తప్పకుండా మారాలి అని అందరినీ హెచ్చరిస్తూ కోరుతూ నమస్కారం.